బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా నేను ఇక్కడికి వచ్చిన అన్యాయమైన లబ్ధిదారులకు మద్దతు తెలుపుతూ అధికార యంత్రాంగం చేసిన తప్పిదం ఈరోజు ఇంతమంది పేదలు వాకాడు మండలం రెవెన్యూ కార్యాలయానికి రావాల్సిన అవసరం వచ్చింది. ఈ నెల 3, 4, 5 తారీఖుల్లో జరిగిన తుఫాను కారణంగా ప్రతి ఇళ్లలోకి నీళ్లు వచ్చాయి. ప్రతి ఒక్కరూ నష్టపోయారు. కరెంటు లేక, తాగడానికి నీళ్లు లేక అందరూ కూడా మండలంలో ఇబ్బంది పడ్డవాళ్ళే. ఇవన్నీ కూడా రెవెన్యూ అధికారులు సరిగ్గా ఈ పర్యవేక్షణ లేకుండా చేయడం వల్ల కొంతమందినే వారు ఎన్నుకొని లిస్టులు పంపించిన దానివల్ల వాళ్ళకు వచ్చేసింది. మిగతా వాళ్ళు నిజంగా అన్యాయమైన లబ్ధిదారులు చాలామంది ఉన్నారు. వాళ్ళకందరికి కూడా అన్యాయం జరిగింది. మన బాలరెడ్డిపాళెంలో ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఏ ఒక్కరూ అధైర్యపడొద్దు, ప్రతి ఒక్కరికి 25 కిలోలు బియ్యం, కేజీ కందిపప్పు, పామాయిలు, తర్వాత ఎర్రగడ్డలు, ఉల్లగడ్డలు అన్నీ ఇస్తాము. ఇంటికి 2500 రూపాయలు నగదు కూడా 4 రోజుల్లో మండలం మొత్తం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ద్వారా సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు చూసుకుంటారని ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. అయినా ఇక్కడ ఏ అధికారి కూడా స్పందించలేదు, పట్టించుకోలేదు. 100కి 10 కార్డులు మాత్రం పేర్లు పంపించి 90 మందిని గాలికి వదిలేశారు. ఈ విధమైన అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం ఇది. అందుచేత ఈ తప్పిదాన్ని పూర్తిగా అధికారులు ముందుండి చూసుకొని వారికి న్యాయం చేసేదాకా ఈ పోరాటం ఆపమని మేము మరొకసారి తెలియజేస్తున్నాం.